హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కోకోనట్ రైస్ అలాగే చికెన్ గ్రేవీ కర్రీ, ఈ రెండు కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ వచ్చేసి నేను కొన్ని జీడిపప్పు తీసుకున్నాను, అలాగే కొన్ని ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, కొంచెం షాజీరా తీసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు తీసుకున్నాను. 2 ఆనియన్స్, టమాటో ఒక 2 తీసుకున్నాను, మిర్చి ఒక 3 తీసుకున్నాను, ఆయిల్ ఒక పెద్ద స్పూన్ 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను, కొత్తిమీర, సాల్ట్, కారం, పసుపు తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చికెన్ నేను ముందుగానే ఇక్కడ 3/4 కిలో చికెన్ తీసుకొని సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కడాయి వేడైనాక కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ని నేను యాడ్ చేసుకున్నాను. చికెన్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ యాడ్ చేసేసిన తర్వాత ఈ 2 ఆనియన్స్ని నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్స్ని యాడ్ చేశాను. ఈ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకొని ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఈ మసాలా అంతా యాడ్ చేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ అయిపోయినాక ఇక్కడ 2 టమాటోస్ తీసుకున్నాను కదా, అవి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసుకొని చూసుకొని ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా 2 స్పూన్లు యాడ్ చేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ అలా వేయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాను. ఇలా పసుపుని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నాం కదా, ఇక్కడ చూడండి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని ఇక్కడ నేను యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా కలిపి ఫ్రై చేసుకుంటున్నాను. చికెన్లో నుండి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ని. అలా 10 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఒక 3 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకున్నాను. కొంచెం చికెన్ స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి, కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కారం కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 స్పూన్స్ కారాన్ని యాడ్ చేశాను. అలాగే ఒక 2 స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా ఈ కారం సాల్ట్ చికెన్కి పట్టేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకొని. ఇలాగ ఒక 10 మినిట్స్ మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది కదా, ఇలా పైకి వచ్చేసిన తర్వాత ఒకసారి చికెన్ని మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మసాలాని, ఆ మసాలా పేస్ట్ని ఇక్కడ నేను యాడ్ చేసేసుకున్నాను. ఇలా మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఆయిల్ మంచిగా పైకి వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మంచిగా చికెన్ ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెంగా ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ గిన్నెలో ఉన్నాయి కదా, అందులో కొంచెం నీళ్ళని యాడ్ చేసేసి ఆ వాటర్ని ఇక్కడ చికెన్లో వేసేసుకోవాలి. ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ మనం కావాల్సినన్ని వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు చికెన్ని మంచిగా ఉడికించుకోవాలి.
ఇక్కడ చూడండి చికెన్ గ్రేవీ ఈ విధంగా ఉంది కదా, కొంచెం బాగా దగ్గరికి అయింది. ఇప్పుడు పచ్చిమిర్చిని కొత్తిమీరని ఇక్కడ యాడ్ చేసుకోవడమే. ఇలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇక్కడ చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా, చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమే. చికెన్ కూడా మెత్తగా ఉడికిపోయింది. పీస్ కూడా చూడండి చాలా సాఫ్ట్గా అయిపోయింది. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీలోకి మంచి కాంబినేషన్ కోకోనట్ రైస్ చేసుకుందాం. ఇక్కడ కోకోనట్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఒక కొబ్బరికాయని తీసుకొని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగీలు, ఇలాచి, అలాగే కొంచెం నెయ్యి, పచ్చిమిర్చి, సాల్ట్ అంతే. దీనికి కావాల్సినవి ఎక్కువ ఏం అవసరం లేదు. ముందుగా బాస్మతి రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొబ్బరిని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న వాటర్ని మనం ఇప్పుడు వచ్చేసి ఆ కొబ్బరి పాలు తీసుకోవాలి. ఇలా ఒక జల్లెడ పెట్టుకొని జల్లెడ పైన ఒక క్లాత్ వేసుకొని అందులో ఈ కొబ్బరి పాలను మిశ్రమాన్ని వేసి కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇలా 3 టైమ్స్ కొబ్బరి పాలను తీసుకోవాలి. మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసుల కొబ్బరి పాలను తీసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇలాగ మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తే కొబ్బరి పాలు వస్తాయి. అప్పుడు మనం కొబ్బరి పాలను తీసి పక్కన పెట్టుకుందాం. ఇలాగే మళ్ళీ నేను కొబ్బరి పాలను తీసి సెకండ్ టైం కూడా మళ్ళీ వేసి అలా కొబ్బరి పాలను తీసుకున్నాను. ఇక్కడ కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసి అలా 3 టైమ్స్ చేశాను. 3 టైమ్స్ చేసిన తర్వాత ఇది వేస్ట్, ఇంకా మనకి పనికిరాదు, పడే. ఇక్కడ వచ్చేసి కోకోనట్ రైస్కి నేను కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, మనకి కోకోనట్ రైస్లో ఎక్కువ ఆయిల్ కానీ గీ కానీ అంత అవసరం ఎక్కువ యూజ్ అవ్వదు. ఎందుకంటే కోకోనట్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను వచ్చేసి 2 స్పూన్ల గీని యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం వేడైనాక ఇక్కడ నేను కొంచెం సాజీరా యాడ్ చేశాను. అలాగే కొన్ని బిర్యానీ ఆకులు, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, ఇలాచి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా సామాన్లన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి గీలో. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ స్పైసీకి తగ్గట్టు కొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయినాక నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఆ గ్లాస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలను తీసుకున్నాను. మనం ఇంట్లో రైస్కి వాడుకునే సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇలా ఆయిల్లో ఈ మసాలా అంతా ఫ్రై అయినాక ఇక్కడ నేను కొబ్బరి పాలను యాడ్ చేసుకుంటున్నాను. 2 గ్లాసుల కొబ్బరి పాలను యాడ్ చేసుకున్నాను. ఇలా కొబ్బరి పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రుచికి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలా సరిపోయిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ముందుగా రైస్ నానబెట్టుకొని ఉంచుకున్నాను కదా, ఆ రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మధ్యలో ఒకసారి తీసి మూత ఓపెన్ చేసి ఒకసారి నేను మళ్ళీ కలిపి మూత పెట్టేశాను. ఇలా మూత పెట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ కొద్దిగా వాటర్ అనేవి తగ్గాయి కదా, ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ వచ్చేసి కొద్దిగా సిమ్లో పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి వాటర్ ఏమీ లేవు, మొత్తం పాలన్నీ రైస్ అనేది బాగా కుక్ అయిపోయింది కదా. ఇలా పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసాను. ఇంకెక్కడ వచ్చేసి నేను ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత 10 నిమిషాలు అలానే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత ఇలా 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆపేసాం కదా, ఈ స్టవ్ ఆపేసిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే.
చూడండి ఇక్కడ రైస్ అనేది చాలా పొడి పొడిగా అయిపోతుంది. అదే వేడి వేడిగా తీస్తే అంత పొడి పొడిగా రాదు. కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇలా ఒకసారి కలిపి ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ కొబ్బరన్నం వేడివేడిగా చికెన్ గ్రేవీ 2 కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందని కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇక్కడ ముందుగానే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఈ చికెన్ కర్రీని కోకోనట్ రైస్లో వేసి స్పైసీగా చికెన్ గ్రేవీ కర్రీ అలాగే కోకోనట్ రైస్ 2 కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 సర్వ్ చేసేసుకుంటున్నాను. చికెన్ కర్రీ అయితే మంచి కలర్ఫుల్గా ఉంది. సండే స్పెషల్ మా ఇంట్లో, మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఓకే.